వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుపై స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు ఎల్లో మీడియా మరియు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం వినుకొండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అవిరెడ్డి అంజిరెడ్డి, ప్రముఖ న్యాయవాది పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ తదితర పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా గండిపేటలో భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి బొల్లా బ్రహ్మనాయుడుపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. నిన్నటి నుంచి బ్రహ్మనాయుడు గారి మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆంజనేయులు గారు, మక్కెన మల్లికార్జున గారు తన మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అట్లానే సోషల్ మీడియాలో కూడా వాస్తవ దూరమైనటువంటి అంశాలకి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ పోస్టింగ్లు పెడతా ఉన్నారు. ఇది చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కొత్తగా అలవాటైనటువంటి విద్య. రామారావు గారు ఉన్నప్పుడు లేదు. ఇది తమ్మిని బిమ్మిని చేయటం, బిమ్మిని తమ్మిని చేయటం, అబద్ధాలను ప్రచారం చేయటమే తమ లక్ష్యంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంలో వాస్తవ విషయాలు ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. ఈ కన్ఫ్యూజన్ నుంచి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నిటికీ కూడా 1954లో ఖస్రా పహాణి అనేది అమల్లోకి వచ్చింది. అప్పట్లోనే సర్కారీ కంచె అని చెప్పి సర్కారీ పోరంబోకు భూములు కూడా ఉండేవి. వాటన్నిటినీ కూడా తరాల తరబడి ప్రజలు సాగు చేసుకుంటున్నా రెవెన్యూ రికార్డులు కరెక్ట్గా లేకపోతే తర్వాత వాటిని గవర్నమెంట్కి పెట్టి వాటిని కరెక్ట్ చేసుకుని కొంత గవర్నమెంట్కి కూడా డబ్బులు కట్టి కొన్ని భూముల్ని రెగ్యులరైజ్ చేసుకోవటం, అట్లానే రైతుల పేరిట వాటిని ఇవ్వటం, వాళ్ళకి మార్కెటబుల్ రైట్స్ కూడా గవర్నమెంట్ ఇవ్వటం అనేది తెలంగాణలో తరచుగా జరుగుతున్నటువంటి అంశం. ఆ క్రమంలోనే నిమ్మల రాజేష్ గౌడ్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తాలూకు పూర్వీకులైనటువంటి దశరథు వాళ్ళందరూ కూడా సర్వే నెంబర్ 18లో గండికోటలో ఒక భూమి ఉందని చెప్పి వాళ్ళు దాదాపుగా కొన్ని 50 సంవత్సరాలకు ముందుగా ఎప్పటి నుంచో మేము దాంట్లో సాగు చేసుకుంటా ఉన్నాము అని చెప్పి దాంట్లోనే ఉంటా ఉన్నారు వాళ్ళు. ఇది మా భూమి అని చెప్పి దాన్ని వాళ్ళు గవర్నమెంట్కి చాలా పిటిషన్లు పెట్టుకున్నారు. కోర్టులో కొన్ని ఆర్డర్లు తెచ్చుకున్నారు, నాట్ టు డిస్పోసెస్ అని చెప్పి మమ్మల్ని దీంట్లో నుంచి తొలగించరాదు అని చెప్పి గవర్నమెంట్ మీదే రిట్ పిటిషన్లు వేసుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆర్డర్లు తెచ్చుకున్నారు. వాళ్ళ పొజిషన్ మేమే ఉన్నాము అని చెప్పి నిరూపించుకున్నారు. అట్లానే గవర్నమెంట్ యొక్క రెగ్యులరైజ్ చేయడంలో ఒక ప్రాసెస్లో ఉంది అని చెప్పి వాళ్ళ భూమిని అమ్మకానికి పెడితే బొల్లా రమేష్ గారు అనే ఆయన దాన్ని కొనుక్కోవడం జరిగింది. ఆ 10 ఎకరాల భూమిని అది 2025 అగ్రిమెంట్ ద్వారా కొనుక్కున్నారు. ఆ అగ్రిమెంట్లో కూడా బొల్లా రమేష్ గారు కానీ ఆ అమ్మిన వాళ్ళు కానీ క్లియర్గా ఏమి రాశారు, ఇది అమ్మిన వాళ్ళ యొక్క భూమి అయి ఉన్నది, కానీ గవర్నమెంట్ ద్వారా రెగ్యులరైజేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, కాబట్టి రెగ్యులరైజ్ చేసిన తర్వాత మాత్రమే మేము రిజిస్టర్ చేస్తాము, మేము కూడా చేయించుకుంటాము అని చెప్పి రమేష్ గారు కూడా ఆ అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పడం, రాసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఇప్పుడు పోలీసు వారి దగ్గర కూడా అదే అగ్రిమెంట్ ఉన్నది. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా బొల్లా రమేష్ గారు తన యొక్క అకౌంట్ నుంచి, అంతా వైట్ మనీయే, ఇక్కడెక్కడ రహస్యంగా జరిగినవి ఏమి లేవు, తన అకౌంట్ నుంచి ఆయన డబ్బులు పంపించి మరి ప్రతి ఒక్కళ్ళ ఖాతాలోకి వెళ్ళినాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షనే జరిగింది, బ్యాంకు ద్వారానే జరిగినాయి ఇవన్నీను. ఏదైనా సరే మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంటే, తప్పుడు ఆలోచన ఉంటే గవర్నమెంట్కి రెగ్యులరైజ్ అయిన తర్వాతనే మేము రిజిస్టర్ చేయించుకుంటామనే క్లాస్ దాంట్లో ఉదహరించాడు బొల్లా రమేష్ గారు కూడా. తన ఆథరైజ్డ్ అకౌంట్ నుంచే డబ్బులు ఎందుకు పంపిస్తాడు ఆయన? ఇదంతా జెన్యూన్ ట్రాన్సాక్షన్ కాబట్టే ఆయన పంపించాడు. అయితే దాంట్లో మళ్ళా వాళ్ళకి పార్ట్ పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు బొల్లా రమేష్ గారికిను బ్రహ్మనాయుడు గారికి ఉన్నటువంటి రిలేషన్స్ ఏమైనా, ఆయన ఒక రంగంలో, ఇద్దరూ కూడా కష్టపడి తన కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో రంగంలో పైకి వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన ఉన్నది. ఆయన డబ్బులు అడిగాడు, బ్రహ్మనాయుడు గారు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది చెక్కు రూపేణ. ఆయన కూడా డబ్బులు ఆ కొనుక్కున్న వాళ్ళకి ఇచ్చాడు. దాన్ని పెద్ద నేరంగా చూపిస్తున్నారు ఇవాళ మీడియాలో. కొనుక్కున్నదేమో రమేష్ గారు, ఆయన పేరు మేరకి, ఆయన యొక్క సూచనల మేరకి
డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందేమో బ్రహ్మనాయుడు గారు. అంతా ఓపెన్ ఇదంతా ఎక్కడ రహస్యం ఏమీ లేదు. దీని తర్వాత ఏం జరిగింది? దీంట్లో ఏం చెప్తారు? మీరందరూ కూడా తప్పుడు జీవోలు తీసుకొచ్చారు, దీంట్లో గవర్నమెంట్ భూమిని కాజేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి నిందేస్తా వచ్చారు. వాస్తవానికి వీళ్ళు ఇవన్నీ చేసిన తర్వాత ఇవాళ ఆ నిందలకి నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను. ఇవాళ మీ ఈనాడు పేపర్లో, మాది ఇంకొకటి కాదు, ఇవాళ రాశారు కదా మీరు, ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. దీంట్లో కూడా ఇవాళ ఏమని రాశారు? మీరు రాసిన దాంట్లో పైన హెడ్డింగ్ ఏమో బొల్లా బ్రహ్మనాయుడే అసలు సూత్రధారి అని పెట్టారు. హెడ్డింగ్ అదే పెట్టారు. కానీ వాస్తవానికి లోపల ఏం రాశారు? మీరు వాస్తవమే రాశారు. మీ దాంట్లో కూడా ఏం రాశారు? ఇందులో ఈ భూమి తమదేనంటూ కోర్టులో పిటిషన్ వేసిన దశరథ్ కుటుంబ సభ్యులు ఇంటికి రాధాకృష్ణ అనే అతను వెళ్ళి బేరాలాడాడు. ఆ తర్వాత దశరథ్ కుటుంబ సభ్యులు బ్రహ్మనాయుడిని కలిశారు. ఆబిడ్స్లోని భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో సంయుక్త కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నానంటూ రాధాకృష్ణ కొన్నేళ్లుగా ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. ఈ రాధాకృష్ణ యొక్క మాటలే అందరూ నమ్మారు. ఖరీదైన కారులో చుట్టుపక్కల వారు కూడా ఉండి ఆయన రావటం చూసి ఆయన నమ్మారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ వివాదాస్పద భూములను డీల్ చేస్తానంటూ రాధాకృష్ణ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రతినిధులను నమ్మిస్తున్నారని పోలీస్ అధికారులు ప్రాథమికంగా తెలుసుకున్నారు. వారిని నమ్మించేందుకు తరచూ సీసీఎల్ కార్యాలయానికి రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టరేట్లకు వెళ్లేవాడని ఆధారాలు సేకరించారు. పదవీ విరమణ చేసినటువంటి రెవెన్యూ అధికారులతో పరిచయం పెంచుకొని రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారు, ఎవరి పేరు మీద జారీ చేస్తే అవి నకిలీవని గుర్తించకుండా చలామణి చేయొచ్చు అనే అంశాలను ఈ రాధాకృష్ణ అనే అతను తెలుసుకున్నాడు అని పోలీసులు ధృవీకరించారు. ఈ వార్త నేను రాయలా, మీ ఈనాడు పేపర్లోనే రాశారు. ఇవాళ ఆంజనేయులు గారు, మల్లికార్జునరావు గారు, మీరు మళ్ళా దీన్ని ఇంకోసారి చదవండి. ఈ పేపర్ని క్లియర్గా చదవండి. మీరు మీ పేపర్లోనే రాశారు. ఈ రాధాకృష్ణ అనే అతను అతను ఫోటో కూడా వేశారు మీరు. జరిగిందేంటి? ఈ రాధాకృష్ణ అనే అతను మోసం చేస్తా, ఆ రైతుల్ని మోసం చేస్తూ, ఇదిగోనండి మీ భూమి అంతా కూడా వాళ్ళ చేత డబ్బులు కట్టించాను అని చెప్పి భూభారతి ప్రాజెక్ట్ అని చెప్పి ఒక కొత్త అకౌంట్ను ఓపెన్ చేసి ఇతను బొల్లా రమేష్ గారి యొక్క డబ్బులను కూడా ఆ భూభారతి ప్రాజెక్టుకి ట్రాన్స్ఫర్ చేయించి ఆ డబ్బులు ఇప్పుడు ఎవరు డ్రా చేసుకున్నారో కూడా తెలియాలి. గవర్నమెంట్కి అందకుండా బొల్లా రమేష్ గారి యొక్క డబ్బులు ఎవరు డ్రా చేసుకున్నారో కూడా పోలీసు వారు నిగ్గు తేల్చాలి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆ డబ్బుల్ని బొల్లా రమేష్ గారికి రిటర్న్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నది. ఆయన నష్టపోయిన వ్యక్తి. ఈ భూభారతిలో రెగ్యులరైజ్ అయిందని చెప్పి మాటలు చెబుతాడు రైతులకి, ఇటు కొనుగోలుదారులు అయినటువంటి బొల్లా రమేష్కి మాటలు చెబుతూ ఈ రాధాకృష్ణ అనే అతను తప్పుడు జీవోలు ఇవన్నీ సృష్టిస్తే అది మీరు కూడా ధృవీకరించారు మీ పేపర్లో కూడా. దానికి బొల్లా బ్రహ్మనాయుడు గారు బాధ్యత ఎట్లా వహిస్తాడు? దానికి బొల్లా రమేష్ గారు ఎట్లా బాధ్యత వహిస్తారు? బాధితులు వీళ్ళు కదా. బొల్లా రమేష్ గారు బాధితుడు. ఆయన కోరిక మేరకు, ఆయనకున్న అనుబంధం మేరకు డబ్బులు ఇచ్చినటువంటిది బ్రహ్మనాయుడు గారు వాళ్ళకి ఇచ్చాడు. బాధ్యత రమేష్ గారు తీసుకోవాలా? ఒక ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి, స్థానికంగా ఇక్కడ కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ వెళ్ళి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి బ్రహ్మనాయుడు గారి పేరు ఎవరైతే బాధితులుగా ఉన్నారో బ్రహ్మనాయుడు గారు కానీ రమేష్ గారు కానీ వాళ్ళని ముద్దాయిలుగా A6గా A7గా చేర్పించారు మీరు. ఇదెక్కడ రాజకీయం అసలు? పోలీసు వారు ఫస్ట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ దేనికి ఇచ్చారు అసలు? పోలీస్ కంప్లైంట్ అసలు ఎలా వెళ్ళింది? ఈ భూభారతి అనేటువంటి పోర్టల్లో ఎక్కడా కూడా ఈ భూమి కనబట్టలేదు, ఇతను రెగ్యులరైజ్ చేస్తున్నానని చెబుతున్నాడు రాధాకృష్ణ, దీని మీద ఎంక్వైరీ చేయండి, ఇది కరెక్టేనా కాదా అని చెప్పి బొల్లా రమేష్ గారు తన యొక్క వ్యక్తులతోటి ఎంక్వైరీ, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ పంపిస్తే ఇదంతా మిమ్మల్ని ఎవరో మోసగించారు, మొత్తానికి మీరేదో పప్పులో కాలేశారు,